6వ ఎపిసోడ్. ఇద్దరం కూర్చునే చోటు చూశాను. కనిపించలేదు శారద అక్కడ. చుట్టుపక్కలంతా చూస్తుంటే దూరంగా సిమెంట్ బెంచ్ మీద పడుకొని కనిపించాడు. దగ్గరికి వెళ్ళాను. ఏదో లోకంలో ఉన్నట్టున్నాడు. నా అలికెడికి కూడా కదలలేదు. చూడలేదు నన్ను. ఏం ఆలోచిస్తున్నాడు? నా గురించేనా? శారది పిలిచాను. ఓ నువ్వా? నేనే. ఈ సమయంలో నువ్వు రాకూడదా? రాకూడదని కాదు, థియేటర్లో ఇవాళ నీ ప్రోగ్రాం ఉంది కదా. ఉంది. మరి ఎలా వచ్చావు? ట్యాక్సీలో వచ్చాను. ప్రోగ్రాం ఉందని తెలిసి థియేటర్కి రాకుండా ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావా అని, ఏం ఆలోచిస్తున్నావా అని చూద్దామని వచ్చాను. నీకెలా తెలుస్తాయి నా ఆలోచనలు? మరెవరికి తెలుస్తాయి? నవ్వాడు అదొక రకంగా. నీ ఆలోచనలు రహస్యం చెప్పనా? చెప్పు. నేను లేకుండా ఇవాళ శాంతి డాన్స్ చేస్తుందా చెయ్యదా? శాంతికి పేరు ప్రఖ్యాతలు డబ్బు ముఖ్యమా, నా సంతోషం ముఖ్యమా అని కాదు. అయితే నేను చెప్పింది కరెక్టేనా? డాన్స్ చేయకుండా వచ్చావా? అవును. వచ్చిన జనం ఇళ్ళకి పోతారు. ఊరికేనే పోతారా? సీట్లు చింపుతారు, కర్టెన్లు పీలికలు చేస్తారు, థియేటర్కు నిప్పంటిస్తారు. డాక్టర్ గారిని నన్నేం చేయమంటావు? డాక్టర్ గారి పరిస్థితి ఆలోచించు. నీ మొండితనం వలన ఆయన ఎలాంటి చిక్కులో పడతారో ఆలోచించావా? ఆయన మంకు పట్టుతనం వల్లే కదా నేను ఇంత బాధలు పడుతున్నాను. అది నీకు తెలుసా? ఆయన చేసిన పని నీకు చెప్తే నువ్వు అసహించుకుంటావు. ఏం చేశాడు? నీ స్క్రిప్ట్ కాల్ చేశాడు. కాల్ చేశాడా? అవును. నేను అడగగానే 2 రోజులు రాత్రి పగలు కూర్చుని నువ్వు రాసిచ్చిన స్క్రిప్ట్ని నీ మీద కసితో బూడిద చేశాడు. మాట్లాడలేదు శారది. ఇప్పుడు మాట్లాడవే అన్నాను. ఆయన చేసిన తప్పే ఏదో కోపంలో చేశాడు. అది వేరే విషయం. ఎదుటి వాళ్ళు తప్పు చేశారని నువ్వు అంతకు మించి తప్పు చేయడం మంచిది కాదు అన్నాడు. భరించమంటావా? శాంతి డాక్టర్ అందరిలాంటి మనిషి కాదు. నీ జీవితానికి సంబంధించినంత మటుకు ఆయనే దైవం కాదంటావా? మాట్లాడలేకపోయాను. కారణం శారది ఆలోచించే తీరు చూసి అంత మంచితనం ఎందుకు, దేనికి పనికొస్తుంది? ఆ సంగతి నీకు తెలుసు అన్నాను శారదితో. ఈనాడు నువ్వు ఇలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి, ఎంత డబ్బు గడించడానికి కారణం ఎవరు? డాక్టర్ కాదా చెప్పు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అన్నం పెట్టిన మనిషికి అపకారం చేస్తావా? ఆశ్రయం ఇచ్చి ఉపకారికి అపనిందలు కొనిపెడతావా? ఎప్పటికైనా పశ్చాత్తాప పడతావు శాంతి, ఈరోజు నువ్వు చేసిన దానికి. ఇది స్వామి ద్రోహం. శారది, నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు నువ్వు. నిజమే, ఆయన నాకు ఆశ్రయం ఇచ్చాడు, అన్నం పెట్టాడు. వీధుల్లో నిరాధారంగా ఎండిపోవలసిన అనాథను దగ్గరకు తీసుకుని ఇంత దాన్ని చేశాడు. నిజమే, కాదన్ను, మర్చిపోలేను. కానీ ఇంత చేసిన డాక్టర్ ఒక్క విషయం మాత్రం మర్చిపోయాడు. ఏంటి? కాగిత పువ్వును కాదుగా శారది నేను కీ ఇచ్చిన బొమ్మలా ఆడమంటే ఎలా? ఎన్ని రోజులు కుదురుతుంది? ఇలా మాట్లాడడం నీకు మొదటిసారి కాదు. ఒక్క విషయం గుర్తుంచుకో, డాక్టరు అనే వ్యక్తి లేకపోతే నీ జీవితం ఎలా ఉండేదో ఊహించు. రాలి వాడిన పువ్వులాగా ధూళిలో కలిసి నశించిపోయేదానివి. ఆ నిజాన్ని నేను మాత్రం కాదనగలనా శారది? అనలేదెప్పుడు, అనలేను కూడా. కానీ అతని ఉత్పత్తిని బ్రతికినంత కాలం మాత్రాన మనసుకి సమాధి గట్టి ఎలా గడపగలను? నన్ను బొమ్మలాగా దాచుకోవాలి అని అనుకుంటాడు. ఎందుకంటావు? నీ కోసం, నీ మంచి కోసం, నీ భవిష్యత్తు కోసం, నిన్ను గొప్పదాన్ని చేయడం కోసం. ఈ చిన్న వయసులో ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఎలా వచ్చాయి నీకు? ఆయన మూలానేగా. ఇంకా వృద్ధిలోకి తీసుకొచ్చి నీకు కనకాభిషేకం చెయ్యాలని ఆయన కలలు కంటున్నాడు. కాదంటావా చెప్పు. మాట్లాడలేదు నేను. నువ్వు దొరికినప్పటి నుంచి ఆయనకేముంది ధ్యాస? నీకోసం ఎంత సమయం వెచ్చించాడో నువ్వే చెప్పావు. ఆ మాట కూడా. ఎప్పుడన్నా నీ విషయంలో ఆయన కఠినంగా ప్రవర్తించినా అది నీకోసమే. ఆయనకి రుణపడి ఉన్నాను అంటే సరిపోదు. మాటలతో తీరేవి కాదు ఎటువంటి రుణాలు. మరేం చేయమంటావు? నీకోసం ఎంతో చేశాడు. ఎందరెందరినో అన్ని విధాలా అనుకున్నా లెక్క చేయలేదు, భరించాడు ఆ నీలాప నిందల్ని. అన్ని ఆశలు నువ్వే ఆయనకు. అందులో స్వార్థం లేదే, మరొక దురభిప్రాయం కూడా లేదే. నీ గొప్పతనం చూడడం కోసం ఆయన బ్రతుకుతున్నాడు శాంతి. కానీ నువ్వు చేస్తున్న తప్పు ఎటువంటిదో నీకు తెలియదు. దీన్ని కృతజ్ఞత అంటారు. ఈ ప్రవర్తనకు మరో పేరుంది. ఆ మాట ఎంత జగుప్సకరమైందో నీకు తెలుసా?
ఏడుపు వచ్చింది నాకు. వెక్కి వెక్కి ఏడ్చాను సారథి గుండెల్లో. శాంతి, అవును సారథి, కృతజ్ఞత అంటారు కదూ, మనిషిని నిశ్చలనాగా వాడుకొని పైకెక్కి తర్వాత దాన్ని తన్ని పారేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ లోకంలో. కానీ నువ్వు అలాంటి దానివి కాదు కదా, కాకూడదు కూడా. తప్పు చేశాను సారథి. చేసిన తప్పు తెలుసుకున్నాక చేయవలసింది ఏడవడం కాదు, మరేం చేయను, తప్పుని దిద్దుకోవాలి. ఎలా? అవును, నిజమే, కొన్ని తప్పులు సరిదిద్దుకోవడం కూడా కష్టమే. ఇప్పటికీ జరగవలసిందంతా జరిగే ఉంటుంది. మనమంతా అదో రకం మనుషులం శాంతి. ఊహకు మించిన ఉద్రేకంలో కొట్టుకుపోయే తృణజాలం. ఏదో క్షణికంలో చేసావు, ఇంకా సరిదిద్దుకో అన్నాడు సారథి. ఇప్పుడు నేనేం చేయాలి? డాక్టర్ గారి కాళ్ళ మీద పడు. నా దగ్గరికి రావడం తగ్గించు. ఆయన మనసు బాధపడుతుంది. మానేసేయి నా దగ్గర రావడం, మాట్లాడడం. నేను అలా ఉండలేను. ఉండాలి శాంతి, ఉండాలి. నీకు ఇది న్యాయం కాదు సారథి, ఇలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడడం. శాంతి, నేను లేకపోతే సమస్య తీరుతుందంటావా అన్న. శాంతి, అదొక్కటే దారి నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే. అటువంటి మాటలు మాట్లాడకు శాంతి. రేపు సాయంత్రం రిహార్సల్స్ కాగానే ఇక్కడికి వస్తా అన్నాను. అలాగే. వాన మొదలైంది జోర్న. టాక్సీ పిలిచాను. సారథి వద్దంటున్నా ఇంటి దగ్గర సారథిని దింపేసి నేను మా ఇంటికి చేరుకున్నాను. తలుపు కొట్టాను. బాలయ్య తలుపు తీశాడు. నన్ను చూడగానే పక్కకి తప్పుకొని దారిచ్చాడు. ఏదో చెప్పబోయాడు. డాక్టర్ వచ్చారా బాలయ్య అని అడిగాను. ఇప్పటిదాకా నీకోసం చూసి గదిలోకి వెళ్ళి పడుకున్నారమ్మా. కోపంగా ఉన్నారా? బాబుగారికి నీ మీద కోపం ఎప్పుడొచ్చిందమ్మా? థియేటర్ నుంచి అసలు ఎప్పుడొచ్చారు? చాలా అల్లర్లయ్యాయటమ్మా. అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందంటే నమ్మండి. అరుగో బాబుగారు నిద్రపోలేదనుకుంటా. వానలో తడిసిపోయావు. బట్టలు మార్చుకో శాంతి. కోపం వచ్చిందా నా మీద? ఎందుకు? ఇవాళ నేను చేసిన పనికి. నీ మీద కోపం తెచ్చుకోగలనా నేను? నిజమేనా? నీకు తెలీదా శాంతి? తప్పు చేశాను. బుద్ధి చెప్పావు. బాలయ్య, కాస్త కాఫీ తీసుకురా. ఇప్పుడు కాఫీ ఎందుకండి? చాలా అలసిపోయావు, కాస్త తాగు. డాక్టర్, ఈ జీవితంలో నాకు తీరని బాధ ఏంటో చెప్పమంటారా? చెప్పు శాంతి. మీ మంచితనం. నేను ఇంత చేసినా. అమ్మగారు, కాఫీ. బాలయ్య కాఫీ పట్టుకొచ్చాడు. నువ్వు చేసిందేముంది శాంతి ఇందులో? నేనే లేని అధికారాన్ని చలాయిస్తున్నానేమో అని అనిపిస్తోంది. కానీ నాకు ఒక్కటే బాధ. చెప్పండి డాక్టర్. అనుక్షణం ఈ ప్రపంచంలో ఎన్ని లక్షల మంది పుట్టలేదు? ఎందరు అనామకులై అర్ధహీనమైన జీవితాలు గడిపి రారిపోవడం లేదు? అందరూ గొప్పవాళ్ళు కాలేరు, నిజమే. కానీ నువ్వు అందరిలాంటి దానివి కాకూడదు. అదే నా బాధ. నా మీద అభిమానం కొద్దీ మీరు అలా అంటారు. నిజం శాంతి. బంగారు బొమ్మకు అన్ని పరిమళాలు పూసి పంపించాడు ఆ భగవంతుడు. నీ జీవితం వృధా కాకూడదని ఎలా తొందరపడుతున్నాను. నన్ను క్షమించు. మీరే నన్ను క్షమించాలి. రేపే మాట్లాడతాను సారథితో. అతని చేత మళ్ళీ రాయించి ఆ నృత్య నాటిక ప్రదర్శిద్దామన్నాడు డాక్టర్. డాక్టర్ స్వాగతం. సారథి రాసిన నృత్య నాటిక ప్రదర్శించింది శాంతి. ఇచ్చిన మాట ప్రకారం ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. ఆ కార్యక్రమం ఆడియన్స్కి అంతగా నచ్చుతుంది అని నేను ఊహించలేదు. ఒకరోజు సారథి హాస్పిటల్లో ఉన్నాడు అని తెలిసి శాంతి పరుగెత్తుకొని వెళ్ళింది. బాగా ఏడ్చింది. ఎంతగా పెంచుకుంది సారథి మీద మమకారం. ఆత్మబంధువుకి ఏదో జరిగినట్టే విలవిల్లాడిపోతోంది. తన బాధ చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేసింది. అంత దుర్మార్గం తలబెట్టింది నేనేనని తెలిస్తే శాంతి నన్ను క్షమిస్తుందా? నా మొహం చూడ్డానికే ఇష్టపడకపోవచ్చు. తన భవిష్యత్తు పాడైపోతుందేమోనని తప్ప వేరే ఆలోచన ఏం లేదు. దీనివల్ల తనకి మంచి జరుగుతుంది అని అనుకున్నాను. కానీ తన వాళ్ళకం చూస్తుంటే తీరని అపకారం చేశానేమో అని అనిపిస్తోంది. అంత ఏడుస్తోంది శాంతి సారథి కోసం. ఊరుకో శాంతి, సముదాయించాను. ఒళ్ళంతా దెబ్బలే. కుడి చెయ్యి ఫ్రాక్చర్ కూడా అయింది. నెల రోజుల దాకా కదలడానికి వీల్లేదు. ఎవ్వరికీ అపకారం తలపెట్టని మనిషి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో అలా కొట్టారు. అతని ఉసురు తప్పకుండా తగులుతుంది. ఏమీ మాట్లాడలేకపోయాను. నేను వెళ్తాను డాక్టర్ అంటూ లేచిన శాంతి కళ్ళు తెరుచుకుని. ఎక్కడికి అడిగాను. హాస్పిటల్లో ఉండాలిగా, మీతో చెప్దామని వచ్చాను. నువ్వు ఉండడం దేనికి? అమ్మాయి ఎవరో ఉంది కదా. నా మాట విను. అతడికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత నాది. సుశీల వెళ్ళింది డాక్టర్. దిక్కు లేకుండా పడున్నాడు సారథి.
నేను ఇక్కడ ఎలా ఉండగలను? అతడికి నయమయ్యేదాకా హాస్పిటల్లోనే ఉంటాను. ఏదైనా మంచి నర్సింగ్ హోమ్లో చేర్పిద్దాం శాంతి. కావలిస్తే నా మాట విను. నువ్వు ఉండడం ఏంటి చెప్పు? ఆ పరిస్థితిలో సారథిని ఎవరికో వదిలిపెట్టి నేను ఉండలేను డాక్టర్. పెళ్లి కాని పిల్లవి అలా ఉండడం మంచిది కాదు శాంతి. ఎందుకు మంచిది కాదు? ఎందుకంటే లేనిపోని పుకార్లు పుడతాయి. ఒకటా రెండా? నెల రోజులంటే ఎలాగ చెప్పు? ఎవరేమనుకున్నా నాకు అసలు అనవసరం డాక్టర్. ఎంత చెప్పినా వినలేదు శాంతి. తను హాస్పిటల్లోనే ఉండక తప్పదు అని చెప్పింది. ఏం చేయాలి? పైగా 4 రోజులు అక్కడే ఉంటే ఎలా? థియేటర్ నడపనందుకు కాదు నా బాధ. ఇన్ని రోజులు కష్టపడి ఓ పద్ధతిలో నడిచేటట్టు చేసుకున్నాక మధ్యలో 4 రోజులు కుంటిపడిపోతే ఎలాగా? టైం అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా అని అనుకున్నాడు. పోనీ ఆ సారథినే ఇంటికి తెప్పిస్తే కాస్త ఖర్చు అయినా పర్వాలేదు. మంచి డాక్టర్ని పెట్టి వీలైనంత తొందరగా నయం చేయించి పంపించవచ్చు. వేరే దారి లేదనిపించింది. తను రాడు డాక్టర్ అంది శాంతి. అతడి తత్వం మీకు తెలియదు. ఎవరి మీద భారం మోపడం అతనికి ఇష్టం ఉండదు అంది శాంతి. సరే అయితే అతని ఖర్చులు అతనే పెట్టుకోమను. కనీసం మన ఇంటికి రమ్మను అంతే అన్నాడు డాక్టర్. ప్రయత్నిస్తాను అతనితో చెప్పి అంది శాంతి. పక్కకు తిరిగి పడుకోవాలనిపించింది కానీ కదల్లేపోయాడు. ఒళ్ళంతా నొప్పులే. స్పృహ వచ్చినప్పటి నుంచి ఆలోచిస్తున్నా కానీ అది తేలడమే లేదు. చీకటి వేళ్ల మీద పడి అంత కొట్టాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది? నేనేం వాళ్ళకు అపకారం చేయలేదే. ఎప్పుడు చూడను కూడా చూడలేదు వాళ్ళని. తాగిన మత్తులో ఎవరైనా అల్లరి చేసినా అంత కసిగా కొట్టరు. పైగా వాళ్లలో ఎవ్వరూ తాగిలేరు. మరెందుకు ఇలా జరిగింది? ఎవరు చేయించారు? ఎందుకు అంత కసి తన మీద? కళ్ళల్లో పోటు మొదలైంది. ఎప్పుడు చూడని అమ్మ గుర్తొచ్చింది. అదేంటో ఏదో స్త్రీ మూర్తి లేలగా కనిపించింది అంతే. శాంతి కూడా గుర్తొచ్చింది. ఎంత బెంబేలు పడిపోయిందో. ఎంతలో నుదుటి మీద చల్లటి స్పర్శ. కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా శాంతి. నిద్రపోవా అంది. ఏం లేదు. అసలు మళ్ళీ ఎందుకు వచ్చావు? రాకూడదా? ఇందాకేగా వచ్చి వెళ్ళింది. చీకటి పడుతోంది శాంతి. మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? రేపు రావచ్చుగా. తొందరగా ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. ఎక్కడికి? ఇంటికి. ఏ ఇంటికి? డాక్టర్ తీసుకురమ్మన్నారు. నీ పిచ్చి. ఏ? నేను ఎలా వస్తాను? నీ డబ్బే ఖర్చు పెట్టుకో. నీకు నేను తోడుంటాను. మా ఇంట్లోనే ఉండు. అది డాక్టర్ చెప్పమన్నాడు. నువ్వు నా కోసమన్నా తప్పకుండా రావాలి సారథి అంది శాంతి. నీకు నయమయ్యేదాకా అక్కడ ఉందాం. తర్వాత వెళ్ళిపోదాం ఎక్కడికైనా. మన ఇద్దరమే ఉండే చోటికి. నా గుండెల్లో తలదాచుకుంది. ఆవేశంతో తన ముఖాన్ని. శరీరం ఎదురు తిరిగిన మనసు మటుగా స్పర్శని ఎంతగానో కోరుకుంటోంది. తనని కౌగిలించుకోవాలి అని అనిపించింది గట్టిగా. ఓపిక లేక ఊరుకున్నాను. సారథి వెళ్దామా అంది. మాట్లాడలేదు నేను. ప్లీజ్ నా మాట వినవు అంది చుబుకం పుచ్చుకొని. నీ మాట వినాలి అంటే ఒక షరతు. ఏంటి? గట్టిగా ముద్దు పెట్టుకోవాలి నన్ను. పోకిరివి. నీ ఇష్టం. ఆలోచించుకో. ఎవరన్నా చూస్తే బాగుండదు అంది. మళ్ళీ ఇంకోసారి పెట్టుకోమంటారు. అలాగా? మరే? పెదవులు గట్టిగా కొరికేసింది. తియ్యటి బాధ. అంతకుముందు కాస్త కూడా కదల్లేకపోయానే కానీ ఆ క్షణంలో హుషారొచ్చింది. ఎడంచేత్తో తనని చుట్టేశాను. అదేంటో నాకు నొప్పి అనిపించలే. టాక్సీలో ఇంటికి తీసుకుపోయింది శాంతి. నాది కాని ఇల్లు. శాంతిది కూడా కాదు. నాకు సంబంధించినంత వరకు డాక్టర్ పరాయి మనిషే. ఆ పరాయి మనిషి ఇల్లు. అయినా అడుగు పెట్టాను ఆ ఇంట్లో. శాంతి కోసం. సాదరంగానే స్వాగతం చెప్పాడు డాక్టర్. కానీ ఆ కళ్ళల్లో ఏదో లోటు కనిపించింది. తప్పనిసరిగా ఆహ్వానం పంపించినట్లే అనిపించింది. నీకోసం మేడ మీద గది ఏర్పాటు చేశాను. మర్యాద కోసం అన్నట్టు 4 ముక్కలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. 12 కొట్టేదాకా నా గదిలోనే ఉంది శాంతి. నాకు కావలసినవన్నీ చూస్తోంది. ఇవాళకి పడుకుంటాను అంది. అంత తొందరగా ఉందా? అయితే తలుపేసి వచ్చే అన్నాను ఆట పట్టించడానికి. మా నాయనే ఈ గదిలో పడుకుంటానని కాదు, నీ పక్కలోనూ కాదు. అటువంటి అర్థాలు చేసుకోకు. మరైతే వెళ్ళు, నీ గదిలో పడుకో. ఏ రాత్రి వేళైనా నీకేదైనా అవసరమైతే పిలుస్తాలే. వెళ్ళి పడుకో. శాంతి వంగి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఆ తియ్యదనం, ఆ గుండెల మెత్తదనం వదిలిపెట్ట బుద్ధి కాలేదు. తనని వెళ్ళనీయకుండా పట్టుకొని నేను బదులు చెప్పాను.
తలుపు దగ్గర పొడి దగ్గు వినిపించింది. దూరంగా జరిగింది శాంతి. డాక్టర్ గదిలోకి అడుగుపెట్టాడు. ఇంకా పడుకోలేదా అన్నారు. లేదు డాక్టర్, ఇందాకే మందు వేసుకున్నాడు. నిద్ర రావడం లేదంటే కూర్చున్నాను, కబుర్లు చెప్తూ అంది. నువ్వు మాట్లాడుతూ కూర్చుంటే నిద్ర ఎలా వస్తుంది? అతన్ని రెస్ట్ తీసుకొని పద, బాగా పొద్దుపోయింది అన్నారాయన. శాంతి వెళ్ళిపోయింది డాక్టర్తో. డాక్టర్ చూశారేమో మా సరసం, ఏమనుకుంటున్నారో అసలు ఆయన తత్వమే అర్థం కాదు. ఆవాళ్ళ ఇంటికొచ్చి అంత కోపంగా మాట్లాడి వెళ్ళిన ఆయన ఒక్కసారి మనసు మార్చుకుని నన్ను ఇంటికి తీసుకురమ్మన్నారంటే ఎందుకో అర్థం కాలేదు. ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాను. ఆ తర్వాత కొద్ది రోజులకి నయమైపోయింది శారదికి. అతను వెళ్ళిపోతానన్నాడు. వెళ్ళిపోయాడు. డాక్టర్ స్వాగతం. వాడు వెళ్ళిపోతుంటే ఆపాలి అని అనిపించలేదు. నా కళ్ళెదుటే వాళ్ళ సరస శృంగారాలు అనవసరంగా ఇంటికి తెచ్చిపెట్టానేమో, అందువల్ల వాళ్ళు ఇంకా దగ్గరయ్యారేమో. పోతే పోయాడు అని అనిపించింది మనసులో. ఆ తర్వాత థియేటర్ పనిలో మునిగిపోయాడు. ఇంకా శాంతి డాన్స్ చేస్తుంది అని అనుకుంటూ అతను ప్రోగ్రాం ఏర్పాట్లు చేశాడు. శాంతికి కూడా చెప్పాడు. ఆమె ఒప్పుకుంది. తర్వాత శాంతికి సారథి కనిపించలేదు. అతడి కోసం వెతుకుతూ ఆమె ఆ రోజు ఫిక్స్ అయిన ప్రోగ్రాంకి రాలేదు. మళ్ళీ పెద్ద గొడవ అయింది థియేటర్ దగ్గర. ఎప్పుడు అర్ధరాత్రి ఇంటికి వచ్చింది. ఆ గొడవ అంతా చూసేసరికి డాక్టర్కి కూడా విసుగొచ్చింది. శాంతిని రాత్రి చూసి ఎక్కడికి వెళ్ళావని అడిగాడు. సారథి కనిపించలేదు, వెతకడానికి వెళ్ళానని చెప్పింది. సారథి కోసం నేను వెతికిస్తాను, నువ్వెందుకు వెళ్ళడం? లేదు డాక్టర్, సారథి కనిపించేదాకా నేనే వెళ్తాను, నా ప్రయత్నం నేనే చేస్తాను అంది మొండిగా. ఇంకేం చేయలేకపోయాడు డాక్టర్. శాంతి చాలా పాడైపోయింది. నెలల తరబడి ఏదో జబ్బు చేసిన మనిషిలాగా తయారైంది శాంతి. ఇంతలో ఎవడో బయట అరవడం మొదలుపెట్టాడు. ఎవరని వెళ్ళి అడిగాడు డాక్టర్. డాక్టర్ గారు, నా పేరు బాలయ్య. రివటలా సన్నగా ఉండే వ్యక్తి మా షాపులో తిని వెళ్ళాడండి. నాదొక హోటల్, మా పక్కన ఒక కిళ్ళీ కొట్టు. మా ఇద్దరికి అప్పు పెట్టాడు, దాదాపు 100 రూపాయలు. అతనికి దెబ్బలు తగిలి మీ ఇంట్లో ఉన్నాడు. మీరు వారికి బంధువు అని అర్థమయ్యి మీ కాడికి వచ్చామయ్యా అన్నాడు. నాన్సెన్స్, వాడు నాకు బంధువేంటి? వాడు మా ఇంట్లోంచి కూడా వెళ్ళిపోయాడు. మీకేదో కాగితాలు రాసిచ్చాడట కదా, దానికైనా ఇప్పించండి అయ్యా మా డబ్బు మాకు అన్నాడు వాడు. నాకేం సంబంధం అన్నాడు. మా డబ్బులకి నీళ్లు వదులుకోవాలేమో అన్నాడు అతను. ఎందుకు వదులుకోవాలి? వాడిని వెతికి పట్టుకొని నడివీధిలో పెట్టి వసూలు చేయండి. ఎక్కడ దొరుకుతాడండి? ఇంకా దొరికినా ఏముంటుంది వాడి దగ్గర? కాళ్ళు చేతులు విరగదీసి గుంజ కట్టండి. ఎక్కడి నుంచి తెచ్చిద్దామని ఇలా అప్పులు చేశాడు? అయ్యా, దరిద్రుడికి ఆకలి ఎక్కువని 16 ఇడ్లీలు తినేసేవాడండి. మీరు పెట్టారు గనక తిన్నాడు. సర్లేండి, అర్థమైంది కదా. ఇక చూసుకోండి, నాయాల్ని మక్కలు ఎరగదంతాం. మీరు చెప్పినట్టు గుంజ కట్టి తన్ని తగలేస్తాం. తిన్నది కక్కేటట్టే తన్నండి. తిన్నదే కాదు డాక్టర్, నెత్తురు కూడా కక్కేలాగా తన్నించండి. లోపలికి వస్తూ అంది శాంతి. శాంతి, నువ్వా? నిర్ఘాంతపోయా డాక్టర్. నేనొస్తానని, ఆయన నిజస్వరూపం చూస్తానని ఊహించలేదు కాబోలు. చాలా ముచ్చటగా చెప్పారు డాక్టర్. వాళ్లకు చేతన అవుతుందో లేదో మీరు దగ్గరుండి ఆ సారథికి కీలుకు కీలు, కాలు కాలు విరిపించండి, ముక్కలు ముక్కలుగా నరికేయండి. శాంతి, నా ఉద్దేశం అర్థమైంది డాక్టర్, కానివ్వండి. అన్నట్టు మీకు అడ్రస్ తెలియదు కదూ? అంబత్తూరులో ఉంటున్నాడు. నా కోసం మీకోసం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దిక్కు లేని వాడిలాగా పడున్నాడు అక్కడ. తొందరగా కానివ్వండి, మళ్ళీ ఎక్కడికైనా పారిపోతాడేమో. అది కాదు శాంతి, ఎక్కడి నుంచి తెచ్చివ్వగలడని మరి అలా అప్పులు చేశాడు? నేను మాత్రం ఎక్కడి నుంచి తెచ్చివ్వగలనని మీ ఇంటికి వచ్చాను. ఎన్నాళ్ళు పడి తింటున్నాను. నేను తీర్చుకోలేనుగా మీ రుణం. నన్ను ఎప్పటికైనా రెక్కలు విరిచిగట్టి తిన్నది కక్కించి మీ రుణం తీర్చుకోగలరేమో. తీర్చుకోండి. శాంతి, పొరపడుతున్నావు. అవును డాక్టర్, పొరపడుతున్నాను. ఎందుకింత కఠినంగా మాట్లాడతావు? కొంతమంది చేయగలిగింది అంతవరకే డాక్టర్. మరికొందరు తీయగా మాట్లాడుతూ కఠినంగా ప్రవర్తించగలరు. ఇందులో నేను కఠినంగా మాట్లాడింది ఏమీ లేదు. రుణాలు రాబట్టుకునే మార్గం చెప్తున్నాను. అయ్యర్, తొందరగా వెళ్ళు. మళ్ళీ సారథి ఈ ఊరు నుంచి పారిపోతాడేమో. రేపు పంపిస్తాను డబ్బు, మీరెళ్ళండి అన్నాడు డాక్టర్. అప్పటికి
రేపు కాకపోతే ఎల్లుండి పంపించండి. మీ డబ్బు ఎక్కడికి పోతుంది డాక్టర్ గారు అంటూ వెళ్ళిపోయారు ఆ ప్రబుద్ధులు. ఊసరు వీళ్ళలాగా రంగులు మార్చేశారు అందరూ. వీళ్ళు మనుషులేనా? కూర్చో శాంతి, నీతో మాట్లాడాలి అన్నాడు డాక్టర్. చెప్పండి. కూర్చో, మాట్లాడాలి. డాక్టర్, మీరు నాతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. మీరెప్పుడు చెప్పిన విషయము ఒకటే. కొత్త విషయం ఏమన్నా ఉంటే చెప్పండి. కూర్చో, చెప్తాను. లేదు డాక్టర్, నేను అసలు ఇంకా ఇంట్లో ఉండలేను. అంటే ఏంటి నువ్వు అనేది? ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఎందుకు? ఎక్కడికి? ఏంటి శాంతి అసలు నువ్వు అనేది? నన్ను మహాపాపిని అనండి, నరకానికి పోతాను అనండి, ఏమన్నా అనండి, ఇక్కడ మాత్రం నేను ఉండలేను. ఈ కొంపలో నాకు అసలు ఊపిరి ఆడడం లేదు. ఎందుకని? దిక్కులేని దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకున్నారు. నిజమే, మీకెంత రుణపడి ఉన్నానో నాకు తెలుసు. కానీ మీ రుణం తీర్చుకునే మార్గం నాకు కనిపించడం లేదు. ఇంకా రుణపడి ఆ మోయలేని భారం అణగారిపోవడం నాకు ఇష్టం లేదు. మీ దగ్గర ఏదో ప్రతిఫలం రాబట్టుకోవాలని ఎన్నాళ్ళు నిన్ను ఎలా చూసుకుంటాను అంటున్నావా శాంతి? ఏమో, ఆ రహస్యం మీకే తెలియాలి. నన్నెందుకు చేరదీశారో నాకు తెలియదు. ఆనాడు మీరే నాకు దిక్కయ్యారు. ఈరోజు నాకు రవ్వంత శక్తి వచ్చింది. ఇంకా ఎంతకాలం మీ నెత్తి మీద కూర్చోను భారంగా? అందుకే వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను. వెళ్తున్నాను. మేడ మీదకి వెళ్ళి కాసిన బట్టలు సంచిలో పెట్టుకొని బయలుదేరాను. డాక్టర్ హాల్లోనే ఉన్నారు. శాంతి, ఆగు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నన్ను ఆజ్ఞాపించే అధికారం మీకుంది. నిజమే, ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ ఆ అధికారంతో నా రెక్కలు విరిచి కట్టి పడేస్తారని నేను అనుకోవడం లేదు. నువ్వే అన్నావు కదా నాకు రుణపడ్డానని. అవును, అన్నాను. అన్నంత మాత్రాన రుణం తీరిపోతుందనుకున్నావా? ఏం చేయమంటారు? నువ్వే ఆలోచించుకో. అన్నీ తెలిసిన వారు, అన్నిటికీ సమర్థులు, అధికారం ఉన్నవారు మీరే చెప్పండి. నిజమే, నువ్వు చెప్పింది నిజమే శాంతి. నీకోసం ఏమైనా చేయగల అధికారం నాకుంది. నువ్వు లేదన్నా అందుకే నీకోసం ఏదైనా చేస్తాను. అవసరమైతే ప్రాణాలు కూడా తీయగలరు. శాంతి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియదు. మీరు అనుకున్నంత అజ్ఞానంలో లేని డాక్టర్. తెలిసే మాట్లాడుతున్నారు. మీరెంతకైనా సమర్థులు అని నాకు తెలుసు. ఏంటి నేను నీకు చేసిన ద్రోహం? మంచి మనసు మీది. ఎవరికైనా ద్రోహం ఎందుకు చేస్తారు మీరు? దిక్కులేని వాళ్ళని సాకే దయామయులు మీరు. నేను చేసిన పనులన్నీ పాపాలుగా కనిపిస్తున్నాయి కదూ నీకు? లేదు డాక్టర్, ఎవరైనా రుణపడడానికి కూడా ఒక హద్దు కూడా ఉంటుంది. మీరెంత చేసినా మీకేం చేయగలను నేను? ఎంతకాలం భరించగలరు ఈ భారాన్ని? నీకు సాయం చేయడం నా నేరం అంటావు, నాకు రుణపడడం భారమా అంటావు. కానీ శాంతి, నా రుణం తీర్చుకునే మార్గం లేకపోలేదు నీకు. ఏమిటది? ఇవ్వదలుచుకుంటే ఏమి ఇవ్వాలో నీకు తెలీదా? నాకు తెలిసినంత వరకు మీకు ఇవ్వగలిగింది నా దగ్గర ఏమీ లేదు. ఉందనుకుంటే అదేమిటో అసలు మీరే చెప్పండి. నిద్ర నటించే వాళ్ళని ఎవ్వరూ నిద్ర లేపగలరు. నేనెందుకు బ్రతుకుతున్నానో నీకు తెలుసు. నాకు మిగిలిన ఆశ ఎటువంటిదో కూడా నీకు తెలుసు. ఎన్నాళ్ళు ఒంటరినే తిరిగాను. చేసింది పొరపాటుని తెలుసుకునే సమయం మించిపోయింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూసేసరికి అంతా శూన్యం కనిపిస్తోంది. ఒంటరితనం ఎంతో భయంకరమైందో అర్థమైంది. డాక్టర్, నువ్వు కనిపించావు. నా జీవితానికి అర్థంగా చేసుకున్నాను నిన్ను. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎన్నో కలలు కన్నాను శాంతి. అవన్నీ ఎండుటాకుల్లాగా రాలి పేక మేడల్లా కూలిపోతుంటే నేను ఎలా భరించగలను చెప్పు? డాక్టర్, ఆశలు, ఆలోచనలు, కలలు, కోరికలు బ్రతుకున్న ప్రతి మనిషికి ఉంటాయి. మీకు ఉన్నాయి. కానీ మీ కలలు వేరు, మీ ఆలోచనలు వేరు, నా ఆశలు వేరు. ఏంటి దీనికి పరిష్కారం చెప్పండి. అందుకే వెళ్తున్నాను. శాంతి, నా ప్రాణం ఉండగా ఈ ఇంట్లోంచి నువ్వు బయటకు పోలేవు. నా ప్రాణం పోయినా ఇక్కడ ఒక్క క్షణం ఉండను లేను. శాంతి, అవును డాక్టర్, నేను వెళ్ళిపోవాలి, వెళ్ళి తీరాలి. వెళ్ళు. నిన్ను ఆపడానికి, ఆజ్ఞాపించడానికి నేనెవరిని? నాకు తెలుసు. శాంతి, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణో. వెళ్ళు శాంతి. కానీ ఈ తలుపులు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఏ అవసరం వచ్చినా, ఏనాడైనా ఈ ఇంటిని మర్చిపోకు. డాక్టర్, నువ్వేం చేసినా నేను ద్వేషించలేను శాంతి. ఎంత కోపమున్నా డాక్టర్ కళ్ళమ్మట నీళ్లు చూసేసరికి నాకు బాధ కలిగింది. జాలేసింది ఎందుకు ఆయన మీద. ఎందుకంత బాధపడతారు?
మీ కళ్ళల్లో ఇంత దైన్యం నేను ఎప్పుడు చూడలేదు డాక్టర్. నేను ఊహించలేదు ఎప్పుడు ఇలా జరుగుతుందని. అనవసరంగా బాధపడుతున్నారు. ఆపదలు ఆదుకున్నారు నన్ను, నిజమే. కానీ రైళ్ళు ప్రయాణికుల్లాగా కలుసుకున్నాం మనం. మన గమ్యాలు వేరు, అందుకే విడిపోతున్నాం మళ్ళీ, అంతే. నాకు అర్థం కాదు నా మనసు. నిన్ను చూసుకుంటూ బ్రతికాను ఎన్ని రోజులు, కానీ ఇక ముందు నేనేం చేయగలను డాక్టర్? చెప్పండి. నువ్వేం చేయలేవు. నా దౌర్భాగ్యం నాది. వెళ్ళు శాంతి. నాకు తెలుసు డాక్టర్, నేను లేకుండా బ్రతకలేరు మీరు కదూ. కానీ శారద లేకుండా నేను కూడా బ్రతకగలనంటారా? చెప్పండి. కావాలనుకున్నా కట్టి పారేయగలమా మనసుని? నీ జీవితాన్ని ఎంతగానో తీర్చిదిద్దాలి అని అనుకున్నాను. నీ నాట్యం, నీ అందం, ప్రపంచాన్ని పరిపాలించాలి అని కలలు కొన్నాను. నా కలలు నిజమవుతాయని సంబరపడుతుంటే ఆ సారథి నీ జీవితంలోకి ప్రవేశించాడు. చెప్పానుగా డాక్టర్, మీకున్న ఆలోచనలు నాకు లేవని. నాకు పేరు ప్రఖ్యాతల మీద మోజు లేదు, డబ్బు మీద మితిమీరిన ఆశ కూడా లేదు, డాన్స్ చేసి ప్రపంచాన్ని మెప్పించాలనే వ్యామోహం కూడా లేదు, ఆకాశంలో రెక్కలు కట్టుకుని ఎగరాలి అనే గొంతెమ్మ కోరికలు కూడా లేవు. అందరిలా నా ఇంట్లో నేను నలుగురి మాదిరిగా బ్రతికి కష్టం సుఖం అందరిలాగే అనుభవించి అందరి మాదిరిగానే రాలిపోవాలి అని ఉంది. నీ జీవితం అలా కాకూడదనే శాంతి. మరో సంగతి మీరు ఆలోచించడం లేదు. నాకు కోరికలుంటాయి. నావి సామాన్యమైనవి, మీవి చాలా గొప్పవి. మీ కోరికలతో నేను ఏకీభవించలేను. సరే శాంతి, నువ్వు సారథితో సుఖపడలేవు. ఈ దిక్కుమాలిన దేశంలో కవిత్వం రాసి 2 పూట్ల అన్నం తిన్న మనిషే లేడు. రేపు నిన్నెలా పోషిస్తాడు? నువ్వు కనే బిడ్డలు ఎలా బ్రతుకుతారు? డబ్బనేది తుపాకీ మందు లాంటిది. ఎదుటి వాళ్ళని చంపడానికే కాదు, అడవి మృగాల్లాంటి అవసరాలకి ఎదురు తిరిగి మనం బ్రతకడానికి కూడా కావాలి. అన్ని విధాలా మీరు నాకంటే పెద్దవారు. మీకు నేనేం చెప్పను, ఎలా చెప్పను? ఆడపిల్లకు అమ్మ ఎంత అవసరమో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. లేమిని మీరు ఊహిస్తున్నారు, కానీ డాక్టర్, నేను అనుభవించాను. ప్రేవులు కొరికే ఆకలితో నరాలు కొరికే చలిలో పేవ్మెంట్ల మీద పడుకోవడం ఏమిటో నాకు అనుభవం చెప్పింది డాక్టర్. తెలిసుండి ఎందుకు చేస్తున్నావు? డబ్బు మీరనుకున్నంత ముఖ్యమైనది కాదు డాక్టర్. క్షమించండి, మీ మనసు నొప్పించానేమో. ఏం చేసినా కడుపులో పెట్టుకొని కాపాడడానికి మీరేగా నాకున్నది. లేదు శాంతి, పొరపాటు నాదే. అర్హత లేని అధికారానికి అర్థం లేదు అని తెలుసుకున్నాను. నీకు మంచి చేయాలని, నీ జీవితం ఆనందంతో నిండిపోవాలని నేను చేరదీశాను, ప్రయత్నం చేశాను. కానీ నీకు కావాల్సింది, నీకు నిజమైన సంతోషం దొరికేది ఏమిటో తెలుసుకోలేకపోయాను. వెళ్ళు శాంతి, నీ మనసు ఎటు చెప్తే అటే వెళ్ళు. డాక్టర్ కాళ్ళకి నమస్కారం చేశాను. బయటకు వచ్చాను ఆ ఇంట్లోంచి. నాకు కావలసిన, నేను కట్టుకోవాలి కలలు కన్నా చిన్న ప్రపంచాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను. కాగితం పువ్వును కాదు నేను. కథ సమాప్తం. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, క్రైమ్ స్టోరీస్ అనే కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అహో విక్రమార్క చదివిన రేఖ గళంలో ఈ సిరీస్ని మీరందరూ వినండి. త్వరలో ప్రారంభం. ఈ క్రైమ్ స్టోరీస్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.